హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి నా మొదటి లాంగ్ వీడియో అండి. ఇది వచ్చేసి అయితే ఎన్టీఆర్ పార్క్. పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదండి, ఇంకా హాలిడేస్ వస్తే ఎక్కడికో చోట తీసుకెళ్ళమని అడుగుతారు కదా. సరే కదా అనేసి సరదాగా ఎన్టీఆర్ పార్క్ తీసుకెళ్ళినప్పుడు రికార్డ్ చేసిందండి తను. అంటే కరోనా ముందు వేరేలా ఉండదండి, కరోనా తర్వాత 2 years మూసేశారు. తర్వాత దీన్ని అంతా రిమూవ్ చేశారనమాట. పిల్లలకి ఆడుకోవడానికి గట్టా కొత్త రకాల బొమ్మలన్నీ పెట్టారు. జారుడు బల్లులు గట్టా అన్నీ కొత్తగా చేయించి పెట్టారండి. ఇప్పుడైతే బాగుంది, ఇదివరకులా అయితే లేదు. మాకున్న ఏకైక ఆప్షన్ ఇదేనండి. కాసేపు సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూర్చోవాలన్నా గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ పార్క్ ఒకటే. తనకు ఇటు సైడ్ వాళ్ళకి బాగా తెలుస్తుందండి ఇదంటే, ఇంకా అలా వేరే వాళ్ళకైతే తెలియదు మ్యాక్సిమం. ఇదైతే తణుకులో ఉందండి ఎన్టీఆర్ పార్క్. చాలా రకాల బొమ్మలు ఉన్నాయి, పిల్లలకి ఆడుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అండి. ఇంక వీళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారండి. పిల్లలు ఆడుకోవడానికైతే కనుక చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ బాగా పెట్టారు, బాగున్నాయి. మా వాడైతే పరిగెడుతున్నాడు చూడండి, ఆడికి ఇంకా ఏవో కనపడ్డాయి అక్కడ ఆడుకోవడానికి. ఇంకడికి ఆ రోజైతే పండుగ, పార్క్ వెళ్తే అసలు బయటకే రాడండి వాడు. మా చిన్నోడికి ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తున్నాడు. ఇవన్నీ జిమ్ చేసే వాళ్ళకి గట్రా యూస్ అయ్యేవి కూడా ఉన్నాయండి. సందలమట్లు అయితే జాగింగ్ చేస్తారు ఇక్కడ. చాలా పెద్దదండి, లోపల చెరువు గట్టా కూడా ఉన్నాయి. వీళ్ళకి టైం దొరికిందండి ఇంకా ఆడుకోవడానికి, శుభ్రంగా ఎంజాయ్ చేస్తాడు మా వాడైతే. ఇన్ని రోజులు స్కూలు కదండి, స్కూల్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంది ప్రాణం. వీడికి ఇష్టం అండి, ఇంక వీడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు శుభ్రంగానే. అదైతే కనుక మమ్మల్ని ఎక్కించి మా పిల్లోడు అయితే ఎలా తిప్పుతున్నాడు చూడండి. ఆయన ఎక్కరంటే నేను ఎక్కడ మిమ్మల్ని తిప్పుతాను అనేసి అయితే తిప్పుతున్నాడు. చాలా ఫాస్ట్గా తిప్పాడండి. ఒక మా అక్క అంటే చాలాసేపు తిప్పాడు. తర్వాత ఆయాసం వచ్చింది అడిగి కాసేపు కూర్చున్నాడు. సైడ్ కొన్ని ఉయ్యాలు ఉంటాయండి, మళ్ళీ ఇటు సైడ్ కూడా కొన్ని ఉయ్యాలు జారుగాల్లో కూడా ఉంటాయి. ఇదైతే ఇసుకలా ఉంటుంది. ఆ కనపడేదంతా పార్క్ టైప్ ఉంటుందండి. కొంచెం అంతే చెరువు దగ్గర కూర్చోడానికి బెంచ్లు గట్ట. లోపలికి కూడా వెళ్ళామండి వీడియో తీయడానికి, కాకపోతే లవర్స్ ఉన్నారని చెప్పేసి నేనైతే అటు వెళ్ళలేదు. అక్కడ దాకా వెళ్దాం మేమే కదండి, చాలామంది అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారు వాళ్ళు చూసి. అందుకే ఇంకా అటు లోపలికి వెళ్ళలేదు, వీడియో కూడా తీయలేదు. చేపలు ఉన్నాయండి, బాగున్నాయి, చూస్తున్నారు. చెరువులో చేపలు అయితే మాకు బాగా కనపడ్డాయండి, వీడియోలో కనపడుతున్నాయో లేదో తెలియదు. ఇది బాగా ఇష్టం అండి నాకు పార్క్లో. అంటే ఏర్లు మీద ప్లేస్ నట్టుంటుంది, కానీ ఇది చేసిందేనండి. అలానే చెక్క కూడా కాదండి, మరి అది ఏంటో. మా పిల్లోడు దీని నుంచి అయితే బాగా చేస్తాడండి. కొంచెం హైట్ ఎక్కువ, నాకైతే భయం వేస్తుంది. మా చిన్నోడు అందులోంచి వెళ్ళి ఆడికి ఏదో అనిపించినట్టుంది, భయం వేసినట్టుంది, మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తున్నాడు. కింద నాన్నగారు ఉన్నారు, అంటే కింద వదిలితే పట్టుకుందాం అనేసి. మా చిన్నోడిని అయితే వదిలేయండి, మా పెద్దవాడికి అయితే భయం లేదు, అదంతా ఆడ జారిపోతాడు. అసలు మామూలుగా అయినప్పుడు పార్క్ వెళ్తే అసలు రావడం కూడా అర్థం టైం అయినా సరిపోదు. ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అంతా బాగా పడుతుంది కదా అనేసి తీసాను, కానీ మొక్కలు అడ్డొచ్చేసినాయండి బాగా. అంటే ఇది చెట్టు దగ్గర ఉంటుంది, బాగా పెద్ద చెట్టు అనమాట. దానివల్ల మొక్కలన్నీ అడ్డొచ్చేసినాయి. ఇదంతా నేనైతే ఒక సైడే రికార్డ్ చేశానండి, ఇంకా అవతల పక్కన ఇంకా ఉందండి పార్క్ అయితే. ఇటు మాకు తణుకులో అయితే ఇదే పెద్ద పార్కు, బాగుంటుంది కూడా. టికెట్ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ 10 rupees అండి, పిల్లలకు ఉండదు, ఓన్లీ పెద్దవాళ్ళకి మట్టుగా. ఇవన్నీ కూడా మామూలుగా లోపలికి వచ్చాక ఆడుకోవడానికి పిల్లలకి యూస్ అయ్యానండి. మ్యాక్సిమం కూర్చోవాలంటే పెద్దవాళ్ళు కూర్చోవడం, వాళ్ళు ఆడుకోవడానికి. అక్కడైతే కేఫ్ ఉందండి చిన్నది, ఏమైనా టీ గట్ట తాగడానికి. ఇవైతే మొక్కలు 2 రకాల మొక్కలండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదా అనేసి రికార్డ్ చేశాను. అంటే ఆల్రెడీ తెలిసేమంటే ఈ మొక్కలు ఇటేమో వైట్ వేసారు, ఇటేమో కొంచెం రెడ్ కలర్ షేడ్లా ఉంది. ఇందాక చెప్పాను కదండి చేపలు ఉన్నాయనేసి, చేపలు చూస్తాక మళ్ళీ వచ్చారనమాట వాళ్ళు. ఫ్లవర్స్ అయితే చెట్టు నిండా బాగున్నాయండి, నిండుగా ఉంది. మా ఇల్లు కాడ అయితే పాట కోసి దేవుడికి ఇట్టెదురు పార్కులో కదా అలా ఉంది.
లోపలికి వచ్చేసి పెద్దది బొమ్మ ఉంటుందండి, అటు సైడ్ ఇంకా బాగుంటుంది. ఆ లోపలికి ఇంకా మేమైతే వెళ్ళలేదు. అక్కడ నుంచి ఇంక బ్యాక్ వచ్చేసాను, చెప్పాను కదండి అక్కడ వస్తున్నారు అనేసి, అందుకనే ఇంకా అది లోపలికి అయితే వెళ్ళలేదు. అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసాం. ఇదైతే క్రాస్గా నడవడానికండి, నడవలేరు, మామూలుగా అయితే తోలిపోతారు. కానీ మా ఆయన నువ్వు నడవగలవా అన్నారు, నేనైతే నడిచి చూపించాను. టైం కొంచెం చీకటి అయిపోతుంది కదా పిల్లలతో, ఎందుకనేసి మేమైతే వచ్చేస్తామండి. మా పెద్దడికి అయితే రావాలని లేదు, ఇంకా ఆడుకోవడానికి అక్కడక్కడే తిరుగుతున్నాడు. అయితే నువ్వు ఉందా మేము వచ్చేస్తుంటే అప్పుడు మళ్ళీ వెనక వచ్చాడు. ఇది ఇందాక చూపించే కదండి ఎంట్రన్స్, అదేనండి. అది కూడా ఎంట్రన్స్ అలా ఉంటుంది. నైట్ అయితే దానికి లైటింగ్ పెడతారండి, వాటర్ కూడా వస్తాయి. అక్కడైతే పెద్ద ఏనుగుబొమ్మ ఉందండి, దాని దగ్గర వేరే వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు కదా అనేసి మేమైతే వెళ్ళలేదు. అది రెండో సైడ్ అండి, నేను చెప్పాను కదా ఒక సైడే తీసాను అనేసి, అది రెండో సైడ్. మేమైతే ఇంటికి వచ్చేస్తున్నామండి. ఆ పక్కన